ఇక కర్నూలులో హైకోర్టు బెంచ్ నిర్ణయం సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ పై విచారించింది చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ధర్మాసనం. బెంచ్ ఏర్పాటుపై విచారణ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేసింది ఉన్నత న్యాయస్థానం. కర్నూలులో బెంచ్ అవసరమైతే తామే నిర్ణయం తీసుకుంటామని తేల్చి చెప్పింది హైకోర్టు. అంతేకాదు ప్రభుత్వం పంపిన లేఖ ఎప్పటికీ తమను ప్రభావితం చేయదని స్పష్టం చేసింది ఉన్నత న్యాయస్థానం. బెంచ్ అంశాన్ని పూర్తిగా పరిశీలించాక నిర్ణయం తీసుకుంటామని ప్రకటించింది. 1993-2010లోనూ ఈ బెంచ్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్లు వచ్చాయని, ఆనాటి ప్రధాన న్యాయమూర్తి సైతం ఈ డిమాండ్లను తోసిపుచ్చారని గుర్తు చేశారు పిటిషనర్. అయితే ఈ విచారణ మరో 3 నెలలకు వాయిదా వేసింది ధర్మాసనం. కర్నూలులో హైకోర్టు బెంచ్ నిర్ణయం సవాలు చేస్తూ పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ పై విచారించింది చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ధర్మాసనం. బెంచ్ ఏర్పాటుపై విచారణ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేసింది ఉన్నత న్యాయస్థానం. కర్నూలులో బెంచ్ అవసరమైతే తామే నిర్ణయం తీసుకుంటామని తేల్చెప్పింది హైకోర్టు. అంతేకాదు ప్రభుత్వం పంపిన లేఖ ఎప్పటికీ తమను ప్రభావితం లేదని స్పష్టం చేసిన ఉన్నత న్యాయస్థానం బెంచ్ అంశాన్ని పూర్తిగా పరిశీలించాక ఒక నిర్ణయం తీసుకుంటామని ప్రకటించింది. 1993-2010లోనూ బెంచ్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్లు వచ్చాయని, ఆనాటి ప్రధాన న్యాయమూర్తి సైతం ఈ డిమాండ్లను తోసిపుచ్చారని గుర్తు చేశారు పిటిషనర్. ఇక తదుపరి విచారణ మరో 3 నెలలకు వాయిదా వేసింది ధర్మాసనం. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఏదైతే కర్నూలు హైకోర్టు బెంచ్ సంబంధించిన నిర్ణయం ఉందో దీనికి సంబంధించి అసలు కోర్టులో ఎటువంటి వాదనలు జరిగాయి శివ? మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో కర్నూలు రాయలసీమ ప్రాంతానికి సంబంధించి కూడా కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన కొన్ని దశాబ్దాల కాలంగా కూడా అది చిరకాల వాంఛగా మిగిలిపోయింది. కానీ కర్నూలు బెంచ్ హైకోర్టు బెంచ్ ఏర్పాటు అంశానికి సంబంధించి రాష్ట్ర విభజన సమయంలో కూడా ప్రధానమైన ఏజెండాగా కూడా దాంట్లో పొందుపరిచారు. కానీ విభజన జరిగి 10 సంవత్సరాలు గడుస్తున్నా, రాష్ట్ర విభజన జరిగి 10 సంవత్సరాలు దాటిపోయినా కానీ 2 ప్రభుత్వాలు మారి 3వ ప్రభుత్వం వచ్చినా కానీ ఇంకా అక్కడ హైకోర్టు బెంచ్ అయితే ఏర్పాటు అవ్వలేదు. ఈ నేపథ్యంలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని చెప్పి ఇటీవల ఏపీ ప్రభుత్వం ఒక లేఖ రాసింది సుప్రీంకోర్టుకి. దానికి సంబంధించి కూడా హైకోర్టులో ఒక పిటిషన్ కూడా దాఖలైంది. ఏదైతే కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు సంబంధించి ఒక పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్కి సంబంధించి గత 2-3 సందర్భాల్లో కూడా విచారణ జరిగింది. తాజాగా చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాగూర్ నేతృత్వంలో ఈరోజు బెంచ్ ధర్మాసనం ఈ పిటిషన్పై విచారణ స్వీకరించింది. విచారణ సమయంలో పలు కీలకమైన వ్యాఖ్యలు చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాసిన లేఖకు సంబంధించి తమను ఎప్పటికీ ప్రభావితం చేయలేదు. అలాగే గతంలో 2003లో కానీ లేదా 93లో కానీ 2001లో కానీ ఇట్లా అనేక సందర్భాల్లో కూడా హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని చెప్పి ప్రతిపాదనలు వచ్చాయి. ఆ ప్రతిపాదనలకు సంబంధించి అప్పటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు తీసుకున్న అంశాలను కూడా తాము పరిలో తీసుకుంటాం. అలాగే కర్నూలు హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలా వద్దా అనే దానికి సంబంధించి తాము నిర్ణయం తీసుకుని స్పష్టమైన ప్రకటన చేస్తాము. ఎందుకు ఈ అంశానికి సంబంధించి పదే న్యాయస్థానం జోలికి వస్తున్నారని చెప్పి కూడా కొంత అసంతృప్తి కూడా వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలోనే కర్నూలు హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు సంబంధించి కూడా ఖచ్చితంగా దీనిపై విచారణ చేపట్టి పూర్వఫలాలు అంటే గత 20-25 సంవత్సరాల క్రితం జరిగిన పరిణామాలన్నింటినీ కూడా మిగిలిన రాష్ట్రాల్లో, అంటే ఒక రాష్ట్రంలో హైకోర్టు ఉన్నప్పుడు మరొక ప్రాంతంలో ఒక బెంచ్ ఏర్పాటు చేయాల్సిన సందర్భం వస్తే ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఏ రకమైన అంశాలను ప్రామాణికంగా తీసుకోవాలి అనే దానికి సంబంధించి కూడా మిగిలిన రాష్ట్రాలకు సంబంధించిన తీర్పులు కానీ లేకపోతే మిగిలిన రాష్ట్రాల్లో జరిగిన పరిణామాలను కూడా పరిశీలించిన తర్వాత దీనిపై ఒక నిర్ణయం ప్రకటిస్తాము. రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఈ అంశానికి సంబంధించి ఎక్కడా జోక్యం చేసుకునే అవకాశం లేదు. ఆ ప్రభుత్వాలు రాసిన లేఖను కూడా తాము ఎప్పటికి కూడా ప్రామాణికంగా తీసుకుంటాం, కానీ అవి తమపై ఎటువంటి ప్రభావం చూపవు. ఖచ్చితంగా దీనిపై సరైన సమయంలో సరైన రీతిలో నిర్ణయం తీసుకుంటామని చెప్పి ధర్మాసనం కీలకమైన వ్యాఖ్యలు చేసింది. అంతేకాదు తదుపరి విచారణని దాదాపుగా 3 నెలల పాటు వాయిదా వేస్తూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తన తీర్పును వెలువరించారు. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ శివ.